ఏదో సేవకి వెళ్ళామంట కదా, సేవ సేవ అని యేసుప్రభు సేవకే తమరు అవతారం ఏంది ఎలా ఉంది? ఇదేనా సేవ అని కాస్త వ్యంగ్యంగా మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆయన దారిని వెళ్తూ కళ్ళమ్మ నీళ్ళు చర్మగిల్లి, ఏంటి నాయన, నేను నీ సేవ చేస్తున్నాను కదా, లోకస్తుడు, త్రాగుబోతు, బూతులు మాట్లాడేవాడు, దరిద్రుడు, శాపగ్రస్తుడుగా అనుకున్నటువంటి వ్యక్తి ఇంత డబ్బు సంపాదించి ఇంత మంచి బంగారం మెడలో వేశాడు, చేతుల్లోకి బంగారం ఉంది, మెడలో బంగారం ఉంది, ఖద్దర వస్త్రాలు వేశాడు, చాలా డబ్బు ఆస్తి ఉందన్నాడు. నేను నీ సేవ కొరకు నా జీవితాన్ని త్యాగం చేసుకున్నాను కదా, నా వయసు అంతా నీ కొరకు ఖర్చు పెట్టుకుంటున్నాను కదా, నాకేం లేదా ప్రభువా అనుకొని బాధపడుతున్నప్పుడు మరలా మనస్సాక్షి ఎక్కడ నోర్మై, ఈ లోక సంబంధమైనటువంటి ఆ పనికి మాలిన వాటిని చూసి నువ్వు నిరుత్సాహపడద్దు. దేవుని సేవ కొరకు నువ్వు కష్టపడిన, నిందలు అనుభవించిన, చివరికి చచ్చిపోయిన అదే ఆశీర్వాదం అనుకొని మనస్సాక్షి గద్దిస్తే పరిశుద్ధాత్మ దేవుడు లోపలుండి మాట్లాడితే ధైర్యంతో వెళ్ళిపోయాడు.